కాకినాడ జిల్లా వెంకటాపురంలో వైసీపీ కాపు నేతలు సమావేశమయ్యారు. వైసీపీ కాపు నేతలు సమావేశంలో పలు తీర్మానాలకు ఆమోదం తెలిపారు. త్వరలో మరిన్ని కాపు సమావేశాలు పెడతామన్నారు తోట త్రిమూర్తులు. కాకినాడ జిల్లా వెంకటాపురంలో వైసీపీ కాపు నేతల సమావేశం ముగిసింది. ఎమ్మెల్సీ తోట త్రిమూర్తుల ఆధ్వర్యంలో కాపు సమావేశం జరిగింది. రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు, సామాజిక వర్గ కార్యక్రమాలపై చర్చించారు కాపు నేతలు. వైసీపీ కాపు నేతల సమావేశంలో పలు తీర్మానాలకు ఆమోదం తెలిపారు. ఎవరినో అధికారంలో కూర్చోబెట్టడానికి మేము సమావేశాలు పెట్టుకోమన్నారు. 3,000 కోట్ల రూపాయల కాపు కార్పొరేషన్ ద్వారా అందించామన్నారు వైసీపీ నేత బొత్స. వైసీపీ హయాంలో కాపు నేస్తం ఇచ్చామన్నారు. ఉన్న పథకాలను తీసేస్తామంటే కుదరదన్నారు బొత్స. చర్చలు విషయాలు ఈ సందర్భంగా జరిగినటువంటి సమావేశంలో వచ్చినటువంటి విషయాలన్నీ కూడా కొన్ని తీర్మానాల రూపంలో జరగడం జరిగింది. ఈ యొక్క చర్చలు విషయాలు ఈ సందర్భంగా జరిగినటువంటి సమావేశంలో వచ్చినటువంటి విషయాలన్నీ కూడా కొన్ని తీర్మానాల రూపంలో జరగడం జరిగింది. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అందరూ కూడా ఈ మీటింగ్ యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏంటనేటువంటి ఆతృతగా ఎదుర్కొస్తున్నారు. వారందరికీ మేము చెప్పేది ఒకటే మనం చేస్తున్నాం. ఈ రాష్ట్రంలో ముఖ్యంగా ఇక్కడ కూర్చున్నటువంటి వాళ్ళందరూ కూడా ఒక సామాజిక వర్గానికి సంబంధించింది. ఈ సామాజిక వర్గం అనేటువంటిది అతిపెద్ద సామాజిక వర్గం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి. సమాజంలో అందరితోటి మంచి సంబంధాలు మెయింటైన్ చేస్తూ మేము అందరూ కలిసి ఉండాలనేటువంటిది, అందరూ బాగుండాలి. ఒక రాజకీయ పార్టీ కానీ, నేను ఒక రాజకీయ వ్యక్తి కానీ ఒక కులం ఓట్లు వేస్తే గెలిచేటువంటి పరిస్థితి ఉండదు. అందరి యొక్క సహకారం ఉంటేనే విజయం సాధిస్తారు. కానీ ఆ కులంలో ఈరోజు నిన్న కాక మనం మాట్లాడుతున్నటువంటి కొంతమంది మాట్లాడిన దాంట్లో